అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కడదరకుంట గ్రామానికి చెందిన చౌక ధాన్యపు డీలర్ ఎరపరెడ్డి ఆయన భార్య మంజులపై కోడి విషయంలో చిన్న గొడవ జరగ్గా ఇదే అదునుగా భావించిన వైసీపీ ముక్కలు భార్యాభర్తలను దారుణంగా కొట్టారు. వైసీపీ దాడిలో తీవ్రంగా గాయపడి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పరామర్శించి ధైర్యంగా ఉండాలని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న కళ్యాణదుర్గం ప్రాంతంలో వైసీపీ చిల్లర నాయకులు కేవలం కక్ష సాధింపులతోనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని, వైసీపీ నాయకులు ఎక్కడ చూసినా రప్ప అంటూ ఫ్లెక్సీలతో ప్రజలకు మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆడబిడ్డను ఆమె భర్తను అతి దారుణంగా హింసించి తీవ్రంగా కొట్టడం చాలా బాధాకరమైన విషయమన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న పరిస్థితి కనిపిస్తోందని, కార్యకర్తలపై దాడులు చేస్తే మీ నాయకులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ కు రప్పిస్తామని హెచ్చరించారు. చూపించుకో జాగ్రత్త. నీకేమన్నా అవసరమైతే మా వాళ్ళ నంబర్ తీసుకో, ఫోన్ చేస్తే నేను అక్కడ మా కోడి పోయిందా వేరే అతన్ని అడుగుతున్నా, కోడి పట్టుకుపోయింది ఆయన్ని అడుగుతున్నా, ఏం జరిగింది, కోడి ఎందుకు పట్టుకొచ్చినావు బావా, మా కోడి పుంజు అది మీది కాదు, మా ఇది ఎక్కడ పోయిందో మాదైతే పట్టుకొని పోయినావు అన్నారు. అంటే లేదు మాది అది కట్టేసి ఇంట్లో వేసుకున్నారు. అంటే ఆ మాట మాట్లాడుతుంటే వేరే వాళ్ళ అన్న కొడుకు వాళ్ళు వచ్చి చుట్టూ ఎదురుపోయింది. వాళ్ళు ఎవరు ఆడే సార్ మా ఇంటి ముందు. మేము తెలుగుదేశం సార్, తెలుగుదేశమే మేము. వాళ్ళ వైఎస్ఆర్ సార్. వాళ్ళ పేర్లమ్మా, వాళ్ళ పేరు సత్యనారాయణ రెడ్డి, రామరెడ్డి, చేతన, అలెక్య. వాళ్ళ నలుగురే నన్ను కొట్టి నిన్న ఇంకా ఎవరమ్మా మా ఆయన సార్. వాళ్ళు ఎట్లా కొట్టినారు, అదేంటి దేంతో కొట్టినారమ్మా సార్, వాళ్ళు చుట్టూ పట్టుకున్నారు. వాళ్ళు చేతులతోనే ఒక ఆయప తన్నాడు, ఒక ఆయప కొట్టినాడు సార్. నీకు కొట్టింటే ఎంటికలన్నీ కూడా వచ్చినాయా? చేతులకు వచ్చింటే సార్, బొట్టు పీకినారు, బొట్టు ఆడిపోయినాయి తెలీదు. ఎంటికలు అయితే చేతులకు పెరుగుతున్నా చూపించాలని సారులకి తెచ్చిన. మాది కదురు సార్. కాలు సార్ మెచ్చి కొట్టింటే చిక్కిపోయింటే నేనే పీకినానా పెట్టినంతా గొడవలన్నీ కూడా భయం. ఊర్లో ఎవరున్నా సరించుకోండి అట్లా వాళ్ళు అనేది ఏం మంచిగా పెట్టినారో కోడి సొట్టు మీద పెట్టినారు. భార్య భర్తలు ఇద్దరిని కూడా మాకు ఇద్దరు కూతుర్లే సార్. కూతుర్లు అయితే వాళ్ళు మౌనింటికి పోయినారు. వాళ్ళు ఎందుకు వస్తారు? వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టినారు. ఎందుకు కోడి గురించి వేరే వాళ్ళు మాట్లాడి మీ కోడి కోసం మీరు పట్టండి కొట్టండి, మీకు ఆ సొట్టు ఉంది కదా అని కొట్టించినారు. ఏవది అంత ఖర్చు ఏం సార్ అవసరం. వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని దారుణంగా కొట్టినారు సార్. మమ్మల్ని చాలా విచిత్రంగా కొట్టిపోయినారు. అందరూ వాళ్ళ దగ్గరుండి కొట్టించినారు బాగా. ఎందుకు వచ్చి కొట్టినారు? వాళ్ళు ఏదో పాతుకుంటున్నారు సార్. మమ్మల్ని ఇంత ముందు కూడా కొట్టినారు, కానీ మేము ఊరికే ఉన్నాం, మేము గలాటికి వెళ్ళం కాదు. అదే పనిగా వచ్చి కొట్టించిపోయినారు సార్. అంత నుండి కొట్టించినారు. ఒకవేళ వాళ్ళని ఇడిపియాలి కదా సార్, అంత నుండి వాళ్ళు ఒకవేళ నీతి పాతి ఉన్న వాళ్ళు అయితే ఇడిపియాలి కదా. తెలుగుదేశంలో ఉన్నాడని కొట్టించినారు సార్. వాళ్ళ పేర్లు చెప్పు. ఒక రామరెడ్డి, ఒక సూర్యనారాయణ రెడ్డి, ఒక అశోక్ రెడ్డి, ఒక నరసింహరెడ్డి సార్. అంత దారుణమైన వాళ్ళు సార్ వాళ్ళు. ఈరోజు మీరే మీ కళ్ళతో చూశారు. అక్కడ కదరకొండకు సంబంధించిన ఒక మహిళని ఏ విధంగా వైసీపీకి సంబంధించిన గుండాలు కొట్టారో మీరు చూశారు. ఒక మహిళ అనేది కూడా చూడుకోకుండా ఆమె చేతిలో చుట్టుపట్టుకొని వ్యక్తి ఆమె చేతికి ఎంటుకలు కూడా వచ్చి
మన కాలుకి మెట్లుండేటివి కూడా ఆ మెట్లన్నీ కూడా కొట్టి ఆ రక్తం అంతా వచ్చేటట్టు ఎక్కడ పడితే ఆయన భర్తను కూడా రకరకాలుగా హింసించి కొట్టడం జరిగింది. ఇది అరాచకమైన చర్యగా మనం అందరూ కూడా చూడాలి. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి. ఇది చాలా తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి మనం ప్రోత్సహిస్తే ప్రశాంతతకి కళ్యాణదుర్గం ప్రాంతంలో ప్రశాంతత లేకోకుండా ఇలాంటి అల్లరి ముఖాలంతా తోడైపోయి మన ప్రశాంతతకి భంగం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను అయితే దీన్ని ఇంకా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తా, అలాగే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా ఎవరైతే తప్పు జరిగింది ఆ చర్యలు తీసుకునేటట్టు కూడా అన్నీ కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి అరాచకమైన ముఖాలు మన ప్రాంతంలో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రశాంతంగా ఎవరి జీవనం వాళ్ళు సాగించుకుంటే ఈ ప్రాంతంలో ఇలాంటి అల్లర్లు చేసి పెత్తనం చేయాలంటే మాత్రం కుదరదు. ఇలాంటి పెత్తనాలకి ఎప్పుడో పోలీస్ స్టాఫ్ పడిపోయింది. ఇంకా జరగవు అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఒక రకంగా చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇంతకు ముందు చూశారు, ఏమీ జరగనే రకరకాలుగా ప్రచారాలకి నాంది పలికి ఈ పేపర్లలో వచ్చి ఆ రకరకాలుగా వచ్చి ఏదో షోలు చేసుకుంటా పోయారు. కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా వచ్చి ఒక మహిళగా ఈమెను కూడా చూడాలి. ఎందుకంటే మన ధర్మం, మన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళైనా కూడా మనం వచ్చి వాళ్ళని పరామర్శించి ఏం జరిగింది తెలుసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందంటే కూడా న్యాయం జరిగేంత వరకు కూడా చేయాల్సిన బాధ్యత ఎవరిపైనా కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను విస్మరించి పోయినసారి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఎవరైతే ఆ రోజు మాకు సంబంధం లేదు బాబు, మాకు సంబంధం లేదు, మా పక్షాన రావద్దంటే కూడా నువ్వు చెప్పకపోతే మీ పైన వస్తాము, లేదా లాస్ట్కి వాళ్ళు ఏ స్థాయికి పోయినారంటే మమ్మల్ని అనవసరంగా కూడా మీరు కామెంట్ చేసి మీ పార్టీ మీద వచ్చి మీ పార్టీ ముందర వచ్చి కూడా అంటే వైసీపీ పార్టీ కార్యాలయం ముందర కూడా వచ్చి ధర్నా చేస్తామనే స్థాయికి పోయినారంటే మీరు లేనివి ఎలా సృష్టిస్తారు. ఇలాంటివి కూడా వచ్చి చూడండి. మీ అరాచకమైన పాలనకి ఇదే నాంది. ఎందుకంటే మీరు మీ నాయకుడు అలాగే చేస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు రపరప అని ఎక్కడ పడితే అక్కడ ప్లే కార్డులు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. కానీ మీకు ప్రజలు అప్పుడే గుణపాఠం కూడా చెప్పారు. ఎందుకంటే 11 స్థానాలకు పరిమితం చేస్తున్నారు. మీరు కలలకు అంటున్నారు. ఒక్కసారి మీకు అవకాశం ఇచ్చారో ఆ అవకాశం 19 నుంచి 24 వరకు ఇచ్చారు. ఇంకా జీవితంలో మీకు కానీ మీ నాయకుడికి కానీ అవకాశం రాదు. ఎందుకంటే ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తున్న మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అన్ని కూడా చేసుకుంటూ ముందుకు కదులుతున్న ఈ తరుణంలో ఇలాంటి అరాచకాలు చేస్తే మీరు ప్రజలు మీ పక్షాన ఉంటున్నారేమో తెలీదు. ఒక్కసారి మీరు తిరిగి చూసుకోండి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అభివృద్ధి వైపు ఉంటారు. ఇలాంటి అరాచకాలను ఎప్పుడు పడితే అప్పుడు ఎదుర్కొంటారు. మీరు ఎక్కడికి పోయినా మీరు కానీ మీ నాయకులు కానీ అరాచకాలకే మీరు నాంది ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, మా కళ్యాణదుర్గంలో ఇలాంటి అరాచకాలకు తావు లేదు. అలాంటి తావు ఏదైనా మీరు సృష్టించాలనుకుంటే మీరే కాదు మీ నాయకుడు కూడా ఈ ప్రాంతానికి పిలిపించి జైల్లో పెట్టించి మనం చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టు కూడా చేస్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.